చేపల ఫ్రై మా అత్తమ్మ చేసేదంటే నాకు చాలా ఇష్టమని ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు మా అత్తమ్మ స్టైల్లో చేపల ఫ్రై చూసేద్దాము. మా వారు ఎప్పుడు చేపలు తీసుకొచ్చినా గానీ ఒక ఫిష్ తీసుకొని దాని తల తోకని పెద్ద ముక్కలుగా కొట్టిస్తారు పులుసు కోసం. మధ్యలో ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేపిస్తారనమాట ఫ్రై చేపించడానికి. ఇంకా ముక్కలన్నీ ఒకసారి బాగా క్లీన్ చేసేసుకొని మీ టేస్ట్ కి తగ్గట్టుగా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పలావ్ దినుసులు అన్ని కలిపి లైట్ గా ఫ్రై చేసి పొడి చేసి దాన్ని యాడ్ చేశారు. దాని బదులుగా ఫిష్ మసాలా ఉంటే అదైనా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ మసాలాలతో పాటు కొద్దిగా ఆయిల్ ని కూడా యాడ్ చేసి చేపల్ని బాగా మ్యారినేట్ చేయాలన్నమాట. కడాయి పెట్టి ఆయిల్ వేసి బాగా వేడయ్యాక ఈ చేప ముక్కల్ని అందులో వేసి రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఎర్రగా క్రిస్పీగా అయ్యాక తీసి పక్కన పెట్టుకొని మిగిలిన చేప ముక్కల్ని కూడా అలానే ఫ్రై చేసుకోవాలన్నమాట. రెండో వాయి కూడా పూర్తిగా ఫ్రై అయ్యాక ముందు ఫ్రై చేసిన పీసెస్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసి కొత్తిమీర జల్లేసి అలా వదిలేస్తే ఆయిల్ ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుని టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది. మీరు ఒకసారి ట్రై